ఒక ఉపాధ్యాయుడు పదవీ విరమణ అనంతరం పేద విద్యార్థుల కోసం మరోసారి విద్యాబోధన మొదలుపెట్టారు. గత 20 ఏళ్లుగా ఉచితంగా విద్యను బోధిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన బాలరెడ్డి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా 2004లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత విశ్రాంతిగా శేష జీవితం గడపకుండా స్వగ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలోని తిగుల్ గ్రామానికి వెళ్లి విద్యార్థులకు తెలుగు, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ బోధిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలతోనే గడుపుతున్నారు. బాలరెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఇంటి వద్ద ట్యూషన్ చెప్పించలేని పరిస్థితి ఉంటుందని, వారికి తన వంతు సాయం చేస్తున్నానని వివరించారు. తాతయ్య సారు తిగుళ్ళకు హెడ్ మాస్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యిండు. వచ్చి నాకు ఫోన్ చేసిండు, సార్ నేను మీ తిగుళ్ళకే పోయినా వస్తారా అంటే, ఇక తిగుళ్ళకైతే మా ఊరేనా చాలా ఇష్టంతో వస్తా సార్ అంటే, ఇక రోజు సార్ వస్తాడు. మా ఇంటికి వచ్చి నన్ను బండి మీద ఎక్కించుకొని వస్తాడు. మళ్ళీ సాయంత్రం తన బండి మీద మా ఇంటికాడ దిచ్చిపోతాడు. హాస్టళ్ళు 2 ఉన్నాయి ఇక్కడ. అక్షరాలు కూడా సరిగా గుర్తుపట్టలేనటువంటి పిల్లలు వస్తారు. వీళ్ళనే బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో స్పెషల్ క్లాస్ అని ఒకటి ఏర్పాటు చేసి వర్ణమాల నుంచి చిన్న నుంచి పెద్ద కఠిన పదాల దాకా నేర్పుతూ వాళ్ళకు పుస్తకం చదువు వచ్చేటట్టు చేస్తున్నాం. నేను 2018 జూలైలో ప్రాథమిక పాఠశాల తిగుల్కు బదిలీపై వచ్చిన సందర్భంగా సార్ మరి నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినా కదా, ఇంటికి వస్తా తోలుకపోతా, మళ్ళీ మీ ఇంటి దగ్గర దించిపోతా సార్, ఇక్కడ పనిచేస్తే పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకు కొంత న్యాయం జరుగుతుంది సార్, మీ అమూల్యమైన సమయాన్ని మన పేద పిల్లలకు అందివ్వాలని ఆయన కోరిక మేరకు నేను సార్ను తోలుకురావడం జరిగింది.